చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనసంతా నువ్వే. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఇమ్ము మనసంతా నువ్వే అని ఒక కొత్త షో చేస్తున్నాం కదా, నీ మనసులో ఎవరున్నారు? నా మనసులో మా అమ్మ ఉంది అబ్బా. మరి నన్ను అడగవా? మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిల మనసులో ఎవడైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడో, ఆఖరికి ఒక బిర్యానీ పొట్టలో ఫ్రీకి ఇస్తే స్విగ్గీ వాడు కూడా ఉంటాడు మీ మనసులో. షో తర్వాత షో ఇలా యాంకరింగ్ చేస్తా ఉన్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నాకైతే మస్తు హ్యాపీగా ఉందబ్బా. మరి నీ ఫీలింగ్? ఎక్కడ పడ్డా నువ్వే ఉంటున్నావు కదా, అదే బాధగా ఉంది. షో తర్వాత షో చేస్తున్నాం కానీ షో తర్వాత ఏం చేయలేకపోతున్నా. నీతో నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నా? 2 రాష్ట్రాలు ప్రజలు మన ఇద్దరు జోడిగా చూడాలని కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ కోరికలు తీరుస్తున్నా. 2 రాష్ట్రాల ప్రజల కోరికలు తీస్తున్నా కానీ నా కోరికే ఎంత అనేది. మన ఇద్దరు ఇలా గొడవాడుకోవడం, ఇట్లా కొట్లాడుకోవడం చాలా ఉన్నాయి. మనలాగే చాలా మంది బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మనసులో ఏముందో అడుగుదామా? అడుక్కో, నీకు అవసరం ఉంటుంది. ఇవన్నీ కాదు, బయట జనాలు మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎవరు రావాలి? ఏమో మరి, నేనెవరిని పిలవాలి? నా తరపు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏరా మనీ ఫ్రెండ్? ఇలా హలో, ఒకరు సిమ్రాన్, ఒకరు ఐశ్వర్య రాయ్, ఒకరు కాజల్, ఒకరు పూజా హెడ్డే. సరే, మీ ఫ్రెండ్స్ ని పిలువు. పిలిచేనా? బాగా వచ్చేసారు. ఆయరా అందరూ స్టేజ్ మీదకి వస్తే ఒక స్టెప్ వేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటదబ్బా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారండి? అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. ఆడియో వేసాడు కళ్ళు దొబ్బినాయారా? ఎల్లో ఒక్కతన్నా అందమైన బాముందా? అందరూ బామలను పట్టుకొని బామలు అంటారా నువ్వు? అరే ఆడియో ఒక్కసారి బావలు ఆ పాట పెట్టరా ఒక్కసారి. అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. చెప్పానా మీరు తేడా అని? చెప్పానా లేదా? చెప్పారా? మా వాళ్ళు కూడా వచ్చేసారు, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు కాబట్టి మన షో మనసంతా నువ్వే కాబట్టి. అవును. సో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. మీ మనసంతా ఏముందో చెప్పండి అబ్బాయిలు. నా మనసంతా వర్ష ఉందన్న. ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుందా మీ అందరికి? కాలిందిలే, ఎప్పుడో కాలింది అది. అల్లే మీకు కొనాలి అయితే కాలి తాగండి. మా అమ్మాయిల మనసులో కూడా ఏముందో తెలుసుకుందాం. నా మనసంతా ఇమ్మో ఉన్నాడు. నువ్వు ఏ యాంగిల్ లో చూసి అసలు నీ మనసులో పెట్టుకున్నావు? వాడు ఏ యాంగిల్లో చూసి నిన్ను పెట్టుకున్నాడు? పైన బట్ట, కింద పొట్ట, వెనకాల తట్ట, ఏమున్నాయి ఇంకా? ఏముందని ఇమ్ము పక్కన వర్ష కన్నా నేనే బాగుంటా. నెక్స్ట్ అబ్బాయిలు. నాకెందుకో సగం వీడికి లేదు, సగం ఉంది. అరే ఇటు రారా నువ్వు. ఇదంతా ఎందుకు లేదు నీకు? మోడల్ సూపర్ మోడల్ హడల్. అమ్మాయిలు చూసి నేర్చుకోండి. మీరు ఈ మధ్య జాకెట్లకే ఆ తాళ్ళు ఉంటాయి కదా, అవి కట్టుకోవట్లేదు. అలాంటి మా ఊరు షర్టు కట్టుకున్నాడు తాళ్ళు. మీరు ఫుల్ వేసుకొచ్చింది. చెప్పరా, నీ మనసులో ఏముంది? నా మనసంతా కొత్తగా పెళ్ళైన మా అన్నయ్య ఉన్నాడు. పెళ్ళైతే మీ అన్నయ్య మనసులో మీ వదిన ఉండాలి, నీ మనసులో మీ అన్నయ్య. ఎందుకంటే నేను మా అన్న పెళ్లికి కొత్త హీల్స్ కొనుక్కుంటే పెళ్లిలో ఎవరో దొబ్బేశారు. అప్పుడు హీల్స్ కదా ఉండాలి, మీ అన్న ఎందుకున్నాడు? మా అన్నయ్య పెళ్లికి వెళ్ళాను కాబట్టి. సర్లే గానీ నీ మనసులో ఏముంది? మీ మనసులో ఏముంటుంది చెప్పరా? మనసంతా పక్కింటి లక్ష్మి అంటుందన్న. అంకుల్ లేడా? లేడు కాబట్టి నేరున్నా.
సూపర్ రా. చి, 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 చి. సరే సర్లే మీరు కొంతమంది కుర్రోళ్ళు అలా ఉంటారబ్బా. ఆడు అలా ఏ ఉన్నాడు, ఏదో కామెడీ కోసం చెప్పాడు. సరే బంగారం చెప్పు నీ మనసులో ఏముంది? అమ్మో నువ్వు ఆ టైపా? నీకెవరైనా అబ్బాయి నచ్చాడా ఇప్పుడు దాకా? మా హస్బెండ్. నువ్వెందుకు బాధపడుతున్నావు? పెళ్ళైనందుకు కదా, కానీ పాపం ఆయన తలుచుకుంటే. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? 1 year. 1 year ఆ? ఈ షో ద్వారా, ఈ మనసంతా నువ్వే షో ద్వారా మీ హస్బెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. లవ్ యూ జాను. నెక్స్ట్ ఎవరున్నారు మనసులో నా చెప్పడానికి? పేరు నా దేవుడి పేరులో సగం అయిన పవన్ సాయి. పవన్ కళ్యాణ్. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నా, పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమా ఖుషి సినిమాకి పోయేటప్పుడు అరే 100 రూపీస్ ఫోన్ పే చేయరా అని చెప్పిండు. నేను ఫోన్ పే చేసిన తర్వాత మళ్ళీ క్యాష్ అడిగితే పోరా దొడక అంటాను డబ్బులు ఇట్లా. అందుకని నా మనసు అంతా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అబ్బా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అట్లా పంచుకుని పోతావు ఆయనకి. వెళ్ళిపోతున్నాం, బ్లడ్ డొనేషన్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాం. అంతేనా? అది ఆయనలో పవర్. పవర్ మాలో ఉన్న గ్రేస్. సూపర్ రా.